మము కరుణించి కాపాడువో వెంకటేశ. శ్రీ వెంకటేశ మంగళహారతి మా వెంకటేశ. మము కరుణించి కాపాడు కరుణా సముద్ర సురలోకదేవా. మంగళహారతి మా వెంకటేశ. మము కరుణించి కాపాడు వెంకటేశ మా వెంకటేశ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కాంచనాంబరధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి వందన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, ఏకత్వరూప గోవింద, రామకృష్ణ బిల్వపత్రార్చిత గోవింద, గోవింద నృసింహస్వామిన్యేవం విజయవల్లీ సమేర సుదర్శనస్వామినః కృపయా యజమానత్యమనోభీష్టవృద్ధ్యర్థం ఏకాన్నిక ఏకగుండాత్మక సుదర్శనాసింహ మహాయిష్టారాధనాక్రమాంగమఠాత్ మూర్తికుంభారాధనం ఏవం షట్చక్రారాధనం చ కరిష్యే. ఓం వేన దేవా పవిత్రేణ జాహ్నవేన మూర్జయంత్యా పునారు కుంభస్థజలం శోషయామి దాహయామి ప్లావయామి అమృతీకరోమి. తదః యోగపీఠం పరికల్ప్య కూర్మారీన్ దివ్యలోకాన్ తదుర్మణిమయం మండపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తరుగం చామరగ్రాహిణీశ్చ విష్ణుం దేవీర్విభూషాయుధగణమురగం బాలుకే వైనతేయం సేనేశం ద్వారపాలహం కుమరముఖగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే. మధ్యే ఈ పైన ఉండేటువంటి 9 కలశాలను మనం దేవతల్ని ఆవాహన చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు చెప్తాం. అందరూ చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. చెప్పండి. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. హిరణ్యస్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాద ఆర్తి ముషేజ్వాల నారసింహ నమో నమః. శ్రీజ్వాలాలక్ష్మీ నారసింహాయ నమః. గరుడాద్రి గుహాగేః గజకుండ
सरस्तटे हिरण्यकशिपोः हन्त्रे नारसिंह नमो नमः। श्री अहोबिललक्ष्मी नारसिंहाय नमः। आग्नेये ॐ वारिजा वारितभयोः वाणीपति मुखैस्सुरैः महिताय महोदारा मालोलाय नमो नमः। श्री मालोललक्ष्मी नारसिंहाय नमः। याम्ये वराहकुण्डे मेदिन्यै सौख्यहर्ष प्रदायिने दन्तलग्न हिरण्याक्ष दंष्टिसिंह नमो नमः। श्रीवराहलक्ष्मी नारसिंहाय नमः। नैऋत्यां करञ्जमूले संस्थाय चक्रिणे ज्ञानदायिने प्रभञ्जन सुनासीर कारंजाय नमो नमः। श्री कारंजलक्ष्मी नारसिंहाय नमः। वारुणे चतुरारण भार्गवाख्य तपस्वीश भावना भावितात्मने अक्षयतीर तीर्थस्थ भार्गवाय नमो नमः। श्री भार्गवलक्ष्मी नारसिंहाय नमः। वायव्ये चतुरानन चेतोब्ज चित्रभानो स्वरूपिणे वेदाद्रि गह्वरस्थाय योगानंद नमो नमः। श्री योगानंद लक्ष्मी नारसिंहाय नमः। सौम्ये भाने भवहंतृ तटच्छत्र वटसिंह नमो नमः। श्री छत्रवटलक्ष्मी नारसिंहाय नमः। ऐशान्ये भारद्वाज महायोगी महापातक हारिणे तापनीय रहस्यार्थ पावनाय नमो नमः। श्री पावनलक्ष्मी नारसिंहाय नमः। वक्त्रं नेत्रत्रय अलंकृत निर्मलांगं नमामि सौदर्शन नारसिंहं। श्रीलक्ष्मी नारसिंह सहित सुदर्शन परब्रह्मणे नमो नमः। आवाहन प्रणामादिमुद्रा प्रदर्श्य हस्तयोः अर्घ्यं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। मुखे आचमनीयं समर्पयामि। औपचारिकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। वस्त्रार्थम् उपवीरार्थं च अक्षराणि समर्पयामि। दिव्यश्रीचन्दनहरिद्राचूर्णकुङ्कुमारि परिमళद्रव्याणि समर्पयामि। अथ पुष्पैः पूजयामि। నమస్కారం చేసుకోండి. అందరూ లక్ష్మీ నారసింహాయ నమః అనుకుంటూ ఉండండి. లక్ష్మీ నారసింహ అష్టోత్తరం అవుతూ ఉంటుంది. ఓం నారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రదిమ్మాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సంభయాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం సర్వాద్భుతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం యోగానందాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరయే నమః. ఓం కోలాహలాయ నమః. ఓం చక్రిణే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః. ఓం పంచాననాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం అఘోరాయ నమః. ఓం ఘోరవిక్రమాయ నమః. ఓం జ్వలన్ముఖాయ నమః. ఓం మహాజ్వాలినే నమః. ఓం జ్వాలామాలినే నమః. ఓం ప్రభవే నమః. ఓం నిటలాక్షాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం దుర్నిరీక్షాయ నమః. ఓం ప్రదాబలాయ నమః. ఓం మహారంష్ట్రాఢ్యాయ నమః.
ओम प्राज्ञाय नमः ओम चंडगोविने नमः ओम सदाशिवाय नमः ओम हिरण्यकशिपुध्वंसिने नमः ओम दैत्यनारभङ्गजनाय नमः ओम गुणभद्राय नमः महाभद्राय नमः बलभद्रगाय नमः सुभद्रगाय नमः करालाय नमः विकरालाय नमः ओम विकर्त्रे नमः ओम सर्वकर्तृगाय नमः ओम सिंसुमाराय नमः ओम पराकृते नमः ओम सिंसुमाराय नमः त्रिलोकात्मने नमः ओम ईशानाय नमः ओम सर्वेश्वराय नमः ओम विभवे नमः ओम धैर्यवाडम्बराय नमः ओम दिव्याय नमः अच्युताय नमः ओम क्षमाय नमः ओम कविमाधवाय नमः ओम अधोक्षाय नमः ओम अक्षराय नमः ओम सर्वाय नमः ओम परमारणे नमः ओम वरप्रदाय नमः ओम विष्णुंभराय नमः ओम अद्भुताय नमः ओम भव्याय नमः ओम श्री विष्णुवे नमः पुरुषोत्तमाय नमः नहोत्सनाय नमः नगात्राय नमः नखास्त्राय नमः ओम सूर्यज्योतिषे नमः सुरेश्वराय नमः ओम शास्त्रभावे नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम वज्रणंष्टाय नमः ओम वज्रणखाय नमः ओम महानंदाय नमः ओम परन्तवाय नमः ओम सर्वमन्त्ररूपाय नमः ओम सर्वेन्द्रविधानकाय नमः ओम सर्वतन्त्रात्मकाय नमः ओम अव्यक्ताय नमः ओम सुव्यक्ताय नमः ओम भक्तवत्सलाय नमः ओम वैशाखशुक्लोद्भूताय नमः ओम शरणागतवत्सलाय नमः ओम उदारकीर्तये नमः ओम मुन्याय नमः ओम महात्मने नमः ओम चण्डविक्रमाय नमः ओम वीरत्रय प्रपूज्याय नमः ओम भगवते नमः ओम परमेश्वराय नमः ओम श्रीवत्सांगाय नमः ओम श्रीनिवासाय नमः ओम जगद्व्यापिने नमः ओम जगन्मयाय नमः ओम जगत्पालाय नमः ओम जगन्नाथाय नमः ओम महाकायाय नमः ओम द्विरूपप्रदे नमः ओम परमात्मने नमः ओम भरतमयी ज्योतिषे नमः ओम निर्गुणाय नमः मृगेश्वराय नमः भरतत्वाय नमः भरतधामने नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम लक्ष्मी नारसिंहाय नमः ओम सर्वात्मने नमः धीराय नमः प्रह्लादबालकाय नमः यादात्रे लक्ष्मी नारसिंहाय नमः ओम प्रवृत्तिर् नमः विवृत्तिर् नमः विद्यान नमः द्रौपदीर्प्रदाय नमः श्रद्धाय नमः युवतीय नमः सर्वे नमः परमात्मने नमः वाचेर नमः पद्मालय नमः पद्माय नमः स्वेर नमः स्वाहाय नमः स्वराय नमः सुराय नमः धन्याय नमः हिरण्मय्ये नमः लक्ष्मी नमः नित्यपुष्टाय नमः विभावरी नमः नित्ये नमः नित्ये नमः नित्याय नमः सुराय नमः सुरारिणी नमः कमलाय नमः कान्ताय नमः क्षमाय नमः श्रीरोरसिंहाय नमः अनुग्रहप्राय नमः मुक्ते नमः नगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः मृदाविनिताय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मलीलाय नमः करुणाय नमः लोकमात्रे नमः प्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्महन्तर्ये नमः पद्मनाभाय नमः पद्मनाभप्रियाय नमः प्रभाय नमः पद्मनाधाराय नमः देव्यै नमः पद्मिन्ये नमः पद्मगन्धिन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसाराभोगे नमः प्रभाय नमः चन्द्रोदनाय नमः चन्द्राय नमः चतुर्भुजाय नमः चन्द्ररूपाय नमः इन्दिराय नमः इन्द्रजेतलाय नमः महालायरण्ये नमः पुष्ट्ये नमः शिवाय नमः शिवकर्ये नमः सत्ये नमः विमलाय नमः विष्णुरण्ये नमः दृष्ट्ये नमः दात्रिनाशिन्ये नमः प्रीतिपुष्करण्ये नमः शान्ताय नमः शुक्लमाल्याम्बराय नमः प्रिये नमः भास्कर्ये नमः विलुलयाय नमः दारुहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः दाराङ्गाय नमः मरण्ये नमः एवमालन्ये नमः धनधान्यगिरे नमः सिद्धे नमः त्रेणगम्याय नमः शुभप्रदाय नमः रूपवेश्मगरानन्दाय नमः लक्ष्मी नमः दर्शयामि उद्दीप्यस्त्वजालवेदो भक्तं निरवधिं मम पशोगश्च महत्यमावह जीवनं च दिशो दश शुद्धाचमनीयं समर्पयामि यथा भावशः नैवेद्यं समर्पयामि मध्ये मध्ये पाणि उत्तरापोषणहस्तप्रक्षालनवारप्रक्षालनताम्बूलं समर्पयामि यथा षट्चक्रारा सुदर्शनाय हेतिराजाय नमः सहस्र आदित्य संकाशं सहस्र वदनं प्रभुं सहस्रदं सहस्रारं प्रपद्येऽहं सुदर्शनं हसन्तं हार केयूर मकुट अंगद भूषणैः शोभनैः भूषित तनुं प्रपद्येऽहं सुदर्शनं स्राकार सहितं मन्त्रं वदन्तं शत्रुनिग्रहं सर्वरोग प्रशमनं प्रपद्येऽहं सुदर्शनं रणत्किङ्किणी जालेन राक्षसज्ञं महाद्भुतं व्याप्तकेशं विरूपाक्षं प्रपद्येऽहं सुदर्शनं हुंकार भैरवं भीमं प्रणतार्ति हरं प्रभुं सर्वदुष्ट प्रशमनं प्रपद्येऽहं सुदर्शनं फट्कार अन्त्यमा निर्देश्यं दिव्यमन्त्रेण संयुतं शुभं प्रसन्नवदनं प्रपद्येऽहं सुदर्शनम् एतैः षड्भिः स्तुतो देवः भगवान् श्रीसुदर्शनः रक्षां करोतु सर्वात्मा सर्वत्र
विजयी भवेत् सुदर्शन महाज्वाल कोटिसूर्य समप्रभ अज्ञान अंधस्य मे देव विष्णु मार्गं प्रदर्शय। बोल सुदर्शन भगवान की। आवाहन प्रणाम आदि मुद्रा प्रदर्श्य సుదర్శనాష్టోత్తరాన్ని చదువుతూ ఉంటాం. సుదర్శనాయ నమః అంటూ అనుసంధానం చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః, ఓం శ్రీ సుదర్శనాయ నమః, ఓం హేతిరాజాయ నమః, ఓం చక్రరాజాయ నమః, ఓం త్రిలోచనాయ నమః, ఓం షట్కోణాంతర సంవర్తినే నమః, ఓం సహస్రారాయ నమః, ఓం హరిప్రియాయ నమః, ఓం కాలనేమిహరాయ నమః, ఓం బాణదైత్యరాయ గణాంతకాయ నమః, ఓం శృతిస్మృతిమయాయ నమః, ఓం భక్తపాలకాయ నమః, ఓం దేవవందితాయ నమః, ఓం మధుగ్నే నమః, ఓం కరుణావాసాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ओम महाद्युते नमः, ओम जगन्मयाय नमः, ओम गराणात्याय नमः, ओम वर्तमाल्याम्बरप्रियाय नमः, ओम कालानलद्युते नमः, ओम देवाय नमः, ओम ज्वालाकेशाय नमः, ओम शुभाकृते नमः, ओम दिव्यायुधेश्वराय नमः, ओम सर्वदेदेयालये नमः, ओम दिवाकराय नमः, ओम जक्षोडशदोर्दण्डाय नमः, ओम किङ्किणीधामभूषणाय नमः, ओम दिव्याभरणसम्पन्नाय नमः, ओम सात्रकिरणोज्ज्वलाय नमः, ओम अम्बरीशस्तुतिप्रीदाय नमः, ओम दूर्वासमुनिभीतिराय नमः, ओम महाकरालदंष्टाढ्याय नमः, ओम वार्यासनवन्दिराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम निर्विकल्पाय नमः, ओम दुष्टजङ्गभयङ्कराय नमः, ओम रणष्णागिने नमः, ओम शरण्याग्ने नमः, ओम तिरोहितदिनेश्वराय नमः, ओम पौण्ड्रकाक्षशिरोहर्त्रे नमः, ओम शिशुपालशिरोहराय नमः, ओम गजेन्द्रक्लेशसंहर्त्रे नमः, ओम ऋणदार्तिविनाशकाय नमः, ओम सहस्रार्कप्रतीकाशाय नमः, ओम सहस्रवदनाय नमः, ओम प्रभवे नमः, ओम अनन्ताय नमः, ओम अनन्तभूषाढ्याय नमः, ओम सर्वपापप्रणाशनाय नमः, ओम षडक्षरमहाप्रसन्नुदाय नमः, ओम शत्रुसूदनाय नमः, ओम व्योमकेशाय नमः, ओम विरूपाक्षाय नमः, ओम महाद्वार भैरवाय नमः, ओम अनर्तेश्वराय नमः, ओम प्रसन्नात्याय नमः, ओम महारुद्रारसन्नुदाय नमः, ओम अहिरबुद्ध्यन्तुराय नमः, ओम भीमाय नमः, ओम भैरवाय नमः, ओम चण्डविक्रमाय नमः, ओम पिङ्गलेशाय नमः, ओम सभाय नमः, ओम विभवे नमः, ओम केन्द्रोचनाय नमः, ओम वीरस्तुराय नमः, ओम महादीप्ताय नमः, ओम चक्रणे नमः, ओम रुद्रवर्पदाय नमः, ओम सर्वविद्यानदे नमः, श्रीमते नमः, ओम सर्ववागीश्वरेश्वराय नमः, ओम मेघगम्भीरनिलयाय नमः, ओम षोडशायुधमण्डिताय नमः, सर्वभूभारसमर्थे नमः, ओम हरये नमः, ओम वज्रणखान्विताय नमः, ओम महाशूराय नमः, ओम भट्टलोभाय नमः, ओम प्रीतिवर्धनाय नमः, ओम घण्टारवाय नमः, ओम महावेगनाय नमः, ओम प्रचण्डाय नमः, ओम विश्वरूपमुखाय नमः, ओम ज्वालासहस्रसंवेदाय नमः, ओम त्रिणेवये नमः, ओम मुनिपूजिताय नमः, ओम महाप्रतिभटश्रेणीभीषणाय नमः, ओम गुणभूषणाय नमः, ओम जन्ममृत्युजराभिज्ञाय नमः, ओम जगदीस्थानकरणाय नमः, ओम सर्वदुष्कर्मशमनाय नमः, ओम सद्धर्मप्रचारणाय नमः, ओम देवताभयच्छेदे नमः, ओम जगन्मण्डलमण्डलाय नमः, ओम विद्युत्दक्षभृत्रात्रे नमः, ओम श्रीविष्णुकरपूजनाय नमः, ओम श्रीमज्जेवलप्रीडाय नमः, ओम सद्गुणाय नमः, ओम वीरषड्गुणाय नमः, ओम विशेषवेद निर्व्यूढवैभवाय नमः, ओम अपारवैभवाय नमः, ओम महाप्रबुद्धज्वालपञ्जराय नमः, ओम प्रत्यङ्कुराय नमः, ओम महाप्रेरण ब्राह्मण्डिराय नमः, ओम भुवनेश्वराय नमः, ओम श्रीमते नमः, ओम नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलं जगज्जन्मादिलीलाय जगदानन्दहेतवे जगच्चक्षुनिवासाय श्रीनृसिंहाय मङ्गलं श्रीवराङ्कुशयोगीन्द्रश्चधारि प्रमुखान् गुरोरे मङ्गलाशासनपरान् महिलानिजं भजे वृषभे स्वातिनक्षत्रे चतुर्थस्यां शुभे दिने सन्ध्याकालेन संयुक्ते स्तम्भोद्भूतोपकेसरी मङ्गलं चक्रराजाय महनीयगुणाब्धये पद्मनाभगराम्भोजपरिष्काराय मङ्गलं काशीविश्लोषकाराय कल्याणगुणचारिणे मालिप्रमथनायास्तु महाधीराय मङ्गलं गजेन्द्रार्तेरायास्तु ग्राहद्वेधात्मकारिणे दिनाधीशतिरोधानकर्त्रे दीप्ताय मङ्गलं चित्राकारस्पचाराय चित्तनिर्वर्तिकारिणे नरकासुरसंहर्त्रे नानारूपाय मङ्गलं चण्डास्त्राञ्जितदोर्दण्डखण्डितामलशत्रवे चामीकरणिभाङ्गाय चारुनेत्राय मङ्गलं चैत्यासुरशिरोहर्त्रे चन्द्राह्लादग्राह्यता श्रीमते चित्रराजाय त्रिदार्विध्याय मङ्गलं ज्वालाविभूषाय सर्वारित्याय निरजे सहस्रामुख्याय चित्रराजाय मङ्गलं कर्कटे चित्तनक्षत्रे जानं सर्वायुधेश्वरं विष्णु सङ्कल्पवृक्षं चक्रराजमहमुद्भगे मङ्गलाशासनवरैः राजार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। बोल लक्ष्मी नृसिंह भगवान की, सुदर्शन नारसिंह भगवान की। देवस्यानंद भोगोस्तु देव्याः
అనంతానంద భోగో అస్తు. తెలిసిన వాళ్ళు ఎంతమంది? సిగ్గుపడకండి, ఏం కాదు. తెలిస్తే సిగ్గుపడాలి, తెలియకపోతేనే సిగ్గుపడాలి. అంటే ఆఫ్ కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శనుడు భగవంతుడికి, శ్రీమన్నారాయణుడికి 5 ఆయుధాలు ప్రధానంగా. పంచాయుధ సంపూర్ణుడు భగవంతుడు. ఈ 5 ఆయుధాల్లో మనకి ప్రత్యక్షంగా ఎప్పుడూ అవుపడేటువంటివి 2 కనబడుతూ ఉంటాయి. అయితే ఆయుధాలు, అలంకార భూషణాలు కూడా 5 భగవంతుడికి. దాంట్లో చక్రము, శంఖము, గద, బాణము, ఇంకొకటి నందకం, ఖడ్గం. ఈ 5 భగవంతుడికి ఆయుధాలు ప్లస్ ఇంకా అలంకార భూషణాలు. భగవంతుడికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చక్కగా అలంకరించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నగలు నట్రా ఏమీ ఉండవు. భగవంతుణ్ణి అలంకరించి ఆయుధాలు ఆనందపడుతూ ఉంటాయి. ఎందుకంటే 2 పనులు ఒకటే చేస్తే ఆనందమేనా కదా. ఇటు అలంకారము, అటు ఆయుధము. ఈ అలంకారము ఆయుధంగా ఉండేటి దాంట్లో ఈ 5లో ప్రధానమైనటువంటిది, ప్రథమమైనటువంటిది సుదర్శనం. సుదర్శనం అంటే కుడి చేతిలో ఉండేటువంటి చక్రానికి సుదర్శనము అని పేరు. ఆయుధంగా ఉన్నప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆయుధం ఏం చేస్తుంది? ఆయుధం పని ఏంటిది కదా. చీకట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు చేతిలో కర్రనో ఏదో పట్టుకుని వెళతాం. దేనికోసం? ఏదైనా వస్తే కాస్త అదిలించడానికి కదా. అంటే అది మనల్ని కాపాడుతుంది. ఆయుధంగా ఉన్నప్పుడు ఎలాగైతే మనల్ని సంరక్షిస్తున్నదో, అలంకార భూషణంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఆనందం అవసరమేనా? జీవితంలో ఆనందమే అక్కర్లేదని అనుకునే వాళ్ళు ఉండనే ఉండరు. ఎందుకంటే మనం ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటాం కాబట్టి. దుఃఖం ఉన్నదా మనకి? ఉండొచ్చేమో కదా. ఈ దుఃఖాన్ని మనం ఏదైతే అనుభవిస్తూ ఉండేటువంటి కర్మ దుఃఖాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించేటువంటి ఆయుధ రాజము సుదర్శనుడు. ఇతరమైనటువంటి ఏ సాంప్రదాయంలోనూ ఎక్కడా కూడా ప్రత్యేకించి ఆయుధానికంటూ ఒక క్రతువు కానీ, ఒక యజ్ఞం కానీ, ఒక పూజ కానీ లేనే లేదు. ఉందా? లేదు. కేవలం విష్ణు ఆయుధరాజమైనటువంటి చక్రానికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉన్నది. సుదర్శన హోమాలు చేస్తున్నాం, శంఖ హోమాలు, ఖడ్గ హోమాలు చేస్తున్నామా? లేదు కదా లోకంలో. ఇతరత్రమైనటువంటి శూల హోమాలు, పాశ హోమాలు చేస్తున్నామా? లేదు కదా. ప్రత్యేకించి ఈ చక్రానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో తెలిసినా? ఉంటే గింటే అన్నిటికీ ఒకే రకమైన ప్రత్యేకతలు ఉండాలి కదా. చక్రానికి ఉన్నట్టుగా శంఖానికి ఉండాలి, గడకు ఉండాలి, బాణానికి ఉండాలి, ఖడ్గానికి ఉండాలి. అన్నిటికీ ఒకే విధమైనటువంటి రూల్ ఉండాలి కదా. ఒకదానికి మాత్రమే ఎందుకు? మనకి భగవంతుడి గురించి తెలియజేసేటువంటివి శాస్త్రాలు, అవునా?
శాస్త్రం చెబుతోంది మనకి, విష్ణో సంకల్ప వృక్షం తం చక్రరాజమహం భజే. సుదర్శనుడు అంటే ఎవరో తెలిసినా, కుడి చేతిలో ఉండేటువంటి అలంకార భూషణమైనటువంటి చక్రమనో లేకపోతే ఆయుధరాజమైనటువంటి చక్రమనో కాదు. దీనికో ప్రత్యేకత ఏమిటంటే విష్ణు సంకల్ప వృక్షము అని ఒక పేరున్నది. అంటే ఇప్పుడు మనము వేరు, మన మనస్సులో కలిగేటువంటి భావన వేరు కాదు కదా. మనమంటేనే భావన, భావన అంటేనే మనం. ఇక్కడ రావాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నామా? ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు వచ్చారా, మీ భావన వచ్చిందా? ఎవరు వచ్చారు? మనం కదా. మనము వేరు, మన భావన వేరు కాదు. భావనకి ప్రధానమైనటువంటి సూత్రం మనస్సు, అవునా కదా. అట్లాగే భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క సంకల్పము వేరు కాదు, అవునా కదా. భగవంతుడి యొక్క సంకల్పానికి ఒక స్వరూపాన్ని ఇస్తే అదే సుదర్శనం. మనకెన్నో సంకల్పాలు ఉంటాయి కదా. ఇప్పుడు సుదర్శనం చేసుకుంటాం. గత 15 రోజులు 20 రోజులుగానో ఆ పలానా రోజు సుదర్శనం అన్నమాట, ఆ సమయాన్ని పాల్గొనాలి, పలానా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఎన్నో అనుకున్నాం కదా. ఇవన్నీ సంకల్పాలే కదా. ఈ సంకల్పాలన్నీ రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడినటువంటి దర్శనమే ఇదంతా కూడా, అవునా కదా. ఈ దర్శనానికి ఏం పేరు? సుదర్శనము అని పేరు. మనకి ఏదైతే మంగళకరమైనటువంటి ఆశీర్వచనం ఉందో ఆ ఆశీర్వచనానికి సుదర్శనము అని పేరు. అది విష్ణు సంకల్ప వృక్షం. భగవంతుడి లోపల ఒక సంకల్పం ఉంటుంది కదా. ఏముంటుంది భగవంతుడి లోపల సంకల్పం? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి సంకల్పం లోపల ఉంటుంది. ఈ సంకల్పానికి శక్తి కానీ రూపం కానీ ఏదైనా ఉంది అంటే దానికి పేరు సుదర్శనము అని పేరు కదా. ఇటువంటి సందిగ్ధావస్థ నుంచి సంకల్పావస్థకు తీసుకెళ్లేటువంటి వాడు సుదర్శన భగవానుడు. అయితే భగవంతుణ్ణి మనం పొందకుండా ఉండడానికి ఓ కారణం ఉన్నది. లోకంలో భగవంతుడంటే ఇష్టపడే భక్తుడు ఉన్నాడు, భగవంతుడు పడనటువంటి కదా. లోకంలో ఇద్దరున్నారు. భగవంతుడే అనే ఇష్టం లేనటువంటి వాడు, ఎప్పుడూ దుర్భాషలాడేటువంటి వాడు చాలా సుఖంగా ఉన్నాడు. భగవంతుడంటే ఇష్టపడేవాడే కష్టాల పాలవుతున్నాడు, అవునా? నిజమేనా కదా? మాకు ఇంత భక్తి ఉన్నదండి, కానీ భగవంతుడు మాకే పరీక్షలు పెడుతూ ఉంటారండి అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి. ఎందుకు అనిపిస్తుంది? క్లాస్లో చదివే విద్యార్థి, చదవని విద్యార్థి ఉన్నప్పుడు ఎవడికి పరీక్ష మీద ఒక టెన్షన్ ఉంటుంది. చదివేవాడికి ఉంటుందా, చదవని వాడికి ఉంటుందా? చదవని వాడికి ఉండేటువంటి టెన్షను లైట్, చదివేవాడికి ఉండే టెన్షనే ఎక్కువ. ఎందుకంటే వాడికి 3 నెలల పరీక్షలో వాడికి మార్కులు తెలుసు, 6 నెలల పరీక్షలో వాడికి మార్కులు తెలుసు, సంవత్సరం పరీక్షల్లో మార్కులు. చదివేవాడికి ఎగ్జామ్ కానీ చదవని వాడికి ఎందుకండి? భగవంతుడంటే విశ్వాసం ఉండేటువంటి వాడికి వాడి మీద విశ్వాసం కోసమై పరీక్ష తప్ప కదా. హనుమంతుడు ఈ ఒడ్డు నుంచి దుంకి ఆ ఒడ్డుకు చేరాడు. ఎవరి మీద నమ్మకంతో చేరాడు? రాముడి మీద విశ్వాసంతో కదా. ఈ ఒడ్డున ఎగిరినప్పుడు, ఆ ఒడ్డున చేరినప్పుడు ఏమంత తేలిక ఇక్కడ ఎగిరి అక్కడ దుక్కేడేమిటి? మధ్యలో వచ్చాయి ఆటంకాలు? ఎలా వచ్చాయి?
సురత అనే ఒక ఆటంకం వచ్చింది, సింహిక అని మరొక ఆటంకం వచ్చింది, మధ్యలో మైనాక పర్వతం ఒక ఆటంకం వచ్చింది. పోనీ ఇంత అక్కడ చేరిన తర్వాత అమ్మాయి సుఖంగా చేరానంటే అక్కడ లంకిణి అనేటువంటి ఆటంకం వచ్చింది. ఉందా? తీరా పోరామా ఇంద్రజిత్ లాంటి వాడు మధ్యలో బ్రహ్మాస్త్రం వీసాడు. ఉందా? దేని మీద? రాముడి మీద విశ్వాసం ఉన్నది కాబట్టి. అదే యువతలుడిన జాంబవంతుడు ఉన్నాడు, అంగడుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు, వీళ్ళందరికీ ఏమైనా వచ్చాయా పరీక్షలు? ఏం లే. మన కష్టపడ్డారా? ఏమి లే. దుంకినటువంటి వాడికే కష్టం ఎక్కువ. కష్టం ఎందుకో తెలిసిన, భగవంతుడు మనకి దుఃఖం ఎందుకు కలిగిస్తున్నాడో తెలిసిన, నిజంగా దుఃఖానికి మనం ఆనందపడాలి. అదేంటి స్వామి దుఃఖం అంటే ఆనందం అంటే ఏడుపే కాదు దుఃఖం అంటే, ఆనందపడ్డం ఏంటి దుఃఖం అంటే? కర్మవశాన మనం ఇక్కడ దుఃఖపడుతున్నాము అంటే ఇక్కడ మనం ప్రాకృతంగా చేసినటువంటి దుష్కృతాన్ని విడిపించుకుంటున్నాం. పుణ్యము పాపం రెండు చేస్తాము మనం, రెండు మనం తెలిసినా తెలియని రెండు చేస్తుంటాం. ఈ దుఃఖాన్ని ఇప్పుడు తాత్కాలికంగా అనుభవిస్తున్నాము అంటే ప్రాకృతంగా, అంటే గతంలో మనం ఎప్పుడో చేసినటువంటి పాపాన్ని తొలగించేస్తున్నాం. తొలగించాలి అంటే రాయి చెంబున్నది, దానికి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చింతపండు వేసి తోమాలి గట్టిగా. తోమితే ఏమవుతుంది? తోమేప్పుడు అది ఏమనుకుంటుంది? నన్ను ఇంత గట్టిగా రాస్తున్నాడు ఏమిటి అనిపిస్తుంది. కానీ వన్స్ ఒకసారి తోమి అక్కడ పెట్టిన తర్వాత దాన్ని చూసి ఆనందపడేటప్పుడు ఏమనిపిస్తుంది? నా అందంగా, నా అంత అందంగా, ఓహో ఆహా అనుకుంటూ ఉంటుంది రాయిషం కదా. మనము అంతే, తోమేటప్పుడు రాయి చెంబుల్లా ఫీల్ అవుతాం. తీరా భగవంతుడు మన పరీక్షను నెగ్గిస్తాడు. ఈ కష్టమంతా పోతుంది. కష్టము సుఖం ఎప్పుడు కూడా ఒకే విధంగా, కష్టం ఒకసారి సుఖం ఒకసారి వస్తుంటుంది కదా. సుఖపడేటప్పటికి ఏమంటాం? ఇదంతా నాదే అంటామా? కష్టం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రాకృతమైనటువంటి దుష్కర్మ అంతా కూడా పోతుంది. ఎప్పుడో ఎవరికో మనం ఏదో నష్టం చేసాం, ఆ నష్టం చేసాం కాబట్టి దాన్ని ఇప్పుడు చెల్లించుకుంటున్నాం. చెల్లించుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, లేకపోతే ఇంకొక సమయం తీసుకోవాలి. ఇప్పుడే చెల్లించేస్తే రేపటికి అవకాశం లేదు, రేపంతా సుఖమే ఉంటుంది. కాబట్టి ఈ కర్మని, ప్రాకృతంగా ఉండేటువంటి కర్మని తొలగించేటువంటి వాడు సుదర్శన భగవానుడు. భగవంతుడు ఎందుకు చేరువుగా వెళ్ళలేమంటే మనకుండేటువంటి ప్రాకృతమైనటువంటి కర్మకి శత్రువులు ఎక్కువ. ఎంతమంది శత్రువులు తెలిసిన? పుంఖాలుగా శత్రువులు ఉంటారు మనకి తెలీదు. మనమేమో ఇంతమందిలో కూర్చొని అందరు నా వాళ్ళు అనుకుంటాం. అవునా? అంతా మన వాళ్ళేనా? ఇక్కడ చెప్పకండి, సీక్రెట్. ఎవరు ఎలా ఉన్నా, తెలిసినా తెలియకపోయినా భగవంతుడి నుంచి మనకు వేరు చేయడానికి 6 శత్రువులు ఎప్పుడూ ఉంటారు. నేను చాలా మంచివాడినండి, అజాత శత్రువు అని పేరు వాడికి. చాలా మంచివాడికి ఏం పేరు? అజాత శత్రు. అంటే వాడు పుట్టుకతో శత్రువు లేనటువంటి వాడు. మరి పిచ్చివాడా, నువ్వు పుట్టావంటే నీ వెనకాల శత్రు ప్రోద్బలం ఉండబట్టి నువ్వు పుట్టావు. శత్రు ప్రోద్బలం లేకుండా నువ్వు పుట్టడం అంటూ జరగదు కదా. ఏమిటండి నేను పుట్టడంతోనే శత్రువుతో పుట్టానా? అవునా కాదా? ఎవరండి ఆ శత్రువులు? ఓ ఇవేనా అంటారు. తెలిసిన ఒక 6 ఎంచుకుందాం, మరి ఇంతమందిని వద్దు, ఒక 6 ఎంచుకుందాం లెక్కకి. ఎందుకంటే ఏదో కొద్దిగా సంతృప్తి ఉండాలి కదా, 6 ఎక్కువ లేరు అని. ఎవరు 6? ఒక చిన్న ఇంటి అరిషట్ వర్గం అని దానికి పేరు. ఆ 6 శత్రువులు పరిచయం ఉన్నారా? వీళ్ళు పరిచయమేనా? ఎవరు వాళ్ళు? కామ. అయిపోయి మొదలు పెట్టారు. ఇది చెప్పకముందు చెప్పలేదే మరి కదా.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ వీళ్ళు 6 అన్నిటికీ కారణం అండి. అసలు వీళ్ళని కనుక ఓడించామా ఏమవుతుంది? దుఃఖం అనేటువంటిది మన చెంత చేరకుండా మనల్ని రక్షిస్తుంది కదా. ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు అవతల వాడు బాగా బలవంతుడు, వాడు పిలిచి లంపకాయ కొట్టాడు అనుకోండి, ఏమనిపిస్తుంటుంది మనకి కదా. అవకాశం ఇస్తాం. ఈ పిలిచి లంపకాయలు కొట్టే వాళ్ళ 6 మనండి. వాళ్ళని మనం జయించగలమా? జయించలేము. ఈ జయించాలి అంటే శారీరకమైనటువంటి దృఢత్వం పనికిరాదు. దీనికి మానసికమైనటువంటి దృఢత్వము, యుద్ధ ప్రాతిపదిక ఉండేటువంటి స్థితి కలగాలి. ఉంటుందా? చిన్న కష్టం వస్తేనే విలవిల్లాడిపోయేటువంటి సౌలభ్యం ఉండేటువంటి మనస్సు మనది. చిన్న కష్టాన్ని కూడా. ఈ రోజుల్లో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే పండుటాకుల్లా రాలిపోయేటువంటి వృద్ధాప్యం వరకు ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి మనోధైర్యం అనేటువంటిది లేదు. ఉన్నదా? ఉంటే అవి పెరగవు. వేటిని జయించలేక. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, భగవద్గీత ఒక్కసారైనా చదవండి. శ్లోకాలు కాదు, శ్లోకాలు నిత్యం చదువుకోవాలి. భగవద్గీత ఏమి చెప్పిందో చదవడం అంటే ఆశాంతము భగవద్గీత ఏమి చెప్పిందో అది ఒకసారి మైండ్కి పడితే మనోధైర్యం ఆటోమేటిక్గా పర్వతం అంతా పెరిగిపోతుంది. ఇంకప్పుడు వెనకంచ ఎవడికి ఉండదు. గీతలో భగవంతుడు చక్కగా చెప్పాడు, ఎవడైతే మనస్సుకు లోబడి ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు నడయాడేటువంటి శవంతో సమానం. అంటే వాడున్నా లేనట్టే లెక్క. వాడు మనోదౌర్బల్యానికి వాడు లొంగిపోయి ఉన్నాడు. కాబట్టి డౌట్ ఉందా ఎవరికైనా? ఇదంతా క్లియర్. ఇందా చెప్పానా, విష్ణు అసలు సుదర్శనుడు అనేటువంటి వాడు విష్ణువు యొక్క సంకల్పంగా ఆవిర్భవించడం అనేటువంటి సందర్భమే నరసింహావతారం. అప్పటి వరకు లోకంలో సుదర్శన ప్రవేశం లే. ఆయన ఉండేటువంటి ఏది మోక్షమో పాలకడలో లేకపోతే ఇంకోటి ఉంటుందా, అక్కడ ఉంటాడు సుదర్శనుడు. ఇక్కడ ఎంటర్ ఎప్పుడయ్యాడంటే, ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి ఈ లోకానికి? ఫస్ట్ వచ్చినటువంటి ఫస్ట్ విజిట్ ఏంటంటే నారసింహావతారంతోనే భూలోకానికి రావడం. మత్స్యావతారం తెలుసు కదా, కూర్మావతారం తెలుసు కదా, వరాహావతారం కూడా తెలుసు కదా. ఆ తర్వాత మత్స్య, కూర్మ, వరాహ, తర్వాత ఏంటి? పరశురామ, నరసింహావతారం, మత్స్య, కూర్మ, వరాహ, ఆ తర్వాత నరసింహావతారం, రఘురామావతారం, బలరామావతారం, కృష్ణావతారం ఇత్యాదిగా ఉండేటువంటి కలికి అవతారాలు కదా. గమనించారు ఒక విషయం ఇప్పుడు దాకా చెప్పింది. మొదట మత్స్యం, చేప, స్వామి అవతారం చేపగానే జరిగింది. కూర్మం అంటే తాబేలు, తాబేలుగానే జరిగింది. తర్వాత వరాహ. మామూలు ఊరపందికి అడవపందికి తేడా ఏంటంటే ఒక 2 కూరలు ఉంటాయి, అడ్డం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఈ 2 ఫీట్లు 3 ఫీట్లు ఉంటే దగ్గర 5 ఫీట్ల దాకా ఉండే అవకాశం ఉంటుంది అడవి పందికి.
పొడవు ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు మామూలుగా చిత్రలేఖనాల్లో అక్కడక్కడ దశావతారాల ఫోటోలు చూస్తున్నప్పుడు ముందు పంది తలకాయ, తర్వాత మానవ స్వరూపం. కానీ అవతారం అలా లేదు. 4 కాళ్లతో ఉండేటువంటి పంది అవతారమే స్వామి ఎత్తింది. జస్ట్ డిఫరెంట్ ఏంటంటే మనకు కనబడేటువంటి ఇప్పుడు పందులు, అడవి పందులు నల్ల పందులే. కానీ ఆ ఒక్క పంది మాత్రమే ఏ పంది? తెల్ల పంది. శ్వేతవరాహము అని పేరు. ఏం పేరు? శ్వేతవరాహ స్వరూపం. ఈ కల్పానికి ఓ పేరుంది. కల్పం అంటే ఏం లేదు, బ్రహ్మగారికి ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది. ఆ పగలుకు ఓ పేరు. ఇప్పుడు బ్రహ్మగారికి అంతే ఈ పగలు కాదు. ఈ పగలుకు ఏం పేరు? శ్వేతవరాహ కల్పము అని ఈ పగలుకు పేరు. ఈ శ్వేతవరాహ కల్పము ఇప్పుడు జరుగుతుండేటువంటి అవతారం ఏదైతే ఉన్నదో జరిగినటువంటిది తెల్ల స్వరూపకంగా ఉండేటువంటి 4 పాదాలతో ఉండేటువంటి పంది. నరసింహస్వామి గురించి చెప్తున్నా వదిలేయండి. ఆ తర్వాత ఉండేటువంటి అవతారము పరశురామ, వామన, రామ రామ రామ, కృష్ణ కల్కి. ఈ అవతారాలన్నీ పూర్ణంగా ఉండేటువంటి మనిషి స్వరూపాలే. ఎక్కడ జంతువుతో మిళితం లేదు. జంతువుతో మనిషితో మిళితమైనటువంటి ఏకైక అవతారం ఏమిటి? నారసింహావతారం. అంతకుముందు ఉండేటువంటివన్నీ జంతు, ఆ తర్వాత ఉండేటువంటివన్నీ మానుష జంతు మిళితమైనటువంటి స్వరూపము ఏకైక అవతారం నారసింహం ఒకటే. ఈ ఇంత విచిత్రమైనటువంటి ఆకృతి దర్శింప చేయాలి లోకానికి అంటే ముందు లోకానికి సుదర్శనుడు రావలసి వచ్చింది. ఎప్పుడొచ్చాడో తెలిసిన? అసలు నరసింహస్వామి ఎప్పుడొచ్చాడు? భక్త ప్రహ్లాద సినిమాలో వచ్చాడు. ఆదికృత యుగం నారసింహావతారం జరిగింది. ఎప్పుడు? ఆదికృత యుగం. ఆదికృత యుగం అంటే మా కృతయుగం కదా పేరు. మళ్ళీ ఆదికృతయుగం ఏమిటి? అంత్యకృతయుగం, ఆదికృతయుగం, మధ్యకృతయుగం అంటే ఏమిటి? ఉంటాయి. ఆదికృతయుగం అని ఎందుకు సంబోధిస్తున్నామంటే ఇప్పటికీ కృతయుగాలు వేస్తేనే ఆ దేవతకి చెందుతుంది. లేకపోతే పోస్ట్ కార్డు మీద అడ్రస్ లేకుండా పోస్ట్ ఆఫీస్ పంపిస్తే ఏమవుతుంది? పెద్ద లెటర్ రాసాం, మడత వీడ్యం, ఫ్రమ్ అడ్రస్ మాత్రం నీట్గా రాసి మనది కాబట్టి పోస్ట్ కార్డులో వేసాం. ఏమవుతుంది? అది సుదర్శనాయుధం అనకుండా వేసేటువంటి ద్రవ్యం కూడా అది ఎటు వెళ్ళాలో తెలీదు. ఆ దేవతకు చెందింది అంటేనే ఆ ఫలాన్ని మనం పొందుతాం. ఇక్కడనే కాదు, ఏ హోమం చేసినా ఈ రూల్ అన్నిటికీ అప్లికేబుల్. గణపతి హోమం చేయండి, నవగ్రహ హోమం చేయండి, చండీ హోమం చేయండి, ఏది చేసినా ఆ దేవత పేరు చెప్పి ఇదం అంటేనే అడ్రస్ ఉన్న పోస్ట్ కార్డు అవుతుంది. లేకపోతే ఈ ఫలం ఎక్కడికి వెళ్తుందో తెలిసిన? దానికి అసురాహుతి అని పేరు. ఏం పేరు? అసురాహుతి అంటే తప్పు అడ్రస్ అంటే ఏదో మామూలు పక్కింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకు రావడం కాదు. వెళ్ళింది అంటే అక్కడ తిరిగి వచ్చేటువంటి ఫలం వేరే విధంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో హోమాలు చేసి ఉంటారు, ఇకపైన కూడా ఎన్నో హోమాలలో మీరు పాల్గొనవలసి ఉంటుంది. కానీ మూలమైన విషయం ఒకటి గమనించాలి. హోమం అంటే కూర్చొని అయ్యగాళ్ళు ఏదో చేస్తారు కదా, మనం ద్రవ్యం ఏది పక్కన వేసేస్తాం. చాలామందిని చూస్తూ ఉంటాం మేము హోమం చేసేటప్పుడు. మేము మంత్రాలు చదువుతున్నాం కదా, ఇచ్చారు కదా, ఏమీ ఫలం లేదు. ఫలం లేకపోయినా పర్వాలేదు, కానీ రివర్స్ మనకేంటి కదా, మనం పుణ్యాన్ని సంపాదించుకోకపోగా పాపాన్ని మూటగట్టుకోవడం అవుతుంది. ఎంత ఈ ముళ్ళెంత ఇక్కడ నుంచి తీసి అక్కడ వేసేది ఏం లేదు. ఇది తీసేసేది ఏమవుతుంది? పాపాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుంది. మరి ఆ ఫలం కోసమా ఇక్కడ కష్టపడ్డాం? దానికోసమా మనం కూర్చోవడం కదా? ఆ దేవత అనుగ్రహం మనకి కలగవలసిందే. కాబట్టి కాస్త శ్రమ లేకుండా
చాలా జాగ్రత్తగా స్వాహాని ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూడాలి. స్వాహాని వినబడ్డ వెంటనే ఆ పేరు చెప్పి సుదర్శనాయ ఇరము నారసింహాయ ఇరము పక్కన ద్రవ్యాన్ని సమర్పణ చేయాలి. బోల్ లక్ష్మీ నృసింహ భగవానికి శ్రీశైలేశైత్యాని ప్రణతోస్మి నిత్యం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం రంగేశ విజ్ఞప్తికరామయస్య చకారచక్రే జనతిన్నివృత్తయే సవాశ్రయేహం బలపూరణీయః తంగూరనారాయణనామకం మునిం సౌదర్శన్నిజ్జిహానాదిశి విదితిరస్కృత్య సావిత్రమర్చిః బాహ్యాబాహ్యాంధకారక్షణదగదగదంగాన భూమ్నాత్మధామ్నా దోఃకర్జూదూరగర్జద్విపదరిపవదో గంఢమైకల్యగల్య జ్వాలాజాజ్వల్యమానా వితరతు భవతాం విద్రయా భిద్యదాని సౌదర్శన్యజ్జిహానాదేశే విదేశి తిరస్కృత్య సావిత్రమర్చిః బాహ్యాబాహ్యాంధకారక్షదజగదగదంగార భూమ్నా స్వధామ్నా दोःखर्जोदोदगल्यद्युधरिपवधो गण्डवैकल्यकल्य ज्वालाजाज्वल्यमाना वितरतु भवतां दीप्सयाभीप्सितानि ॐ ब्रह्महस्रां भट्टाः पुनर्जनाय इदं प्रत्युद्यातं मयूघेर्णवधिजनकृतः प्राप्य देवं प्रभाभिः भूमौ सोमे रविमिः दिवि परिवदितं दीप्तिभिर्देवताम्ना भूयस्यै भूतये वस्फुरतु दिग्भ्रान्तसान्द्रस्फुलिङ्गम् चाक्रं जाग्रत्प्रतापं त्रिभुवनविजयं व्यग्रमग्रं महस्तत् ॐ ब्रह्मसहस्रं फट् स्वाहा सुदर्शनाय पूर्णे पूरे सुधानां सुमहदिलसदस्वमबिम्बालवाले बाहाशाखावृद्धक्षिति गगनदिवश्चक्रराजद्रमस्य ज्योतिष्छद्मा प्रवालप्रकटितसुमनः सम्पदुत्तंसलक्ष्मी पुष्णन्नाशामुखे शुक्लदिशतु भवता सप्रकर्षं प्रहर्षम् ॐ ब्रह्मसहस्रं फट् स्वाहा सुदर्शनाय इदम् आराधारात् महिममहो माधवीयत्यहेतिः तद्वो दिक्ष्वेदवानं चतदृचुचतुरः पुष्यतात्मरुजान्धान् ॐ ब्रह्मसहस्रं फट् स्वाहा सुदर्शनाय इदम् श्यामं धामं प्रसुत्य क्वचन भगवदक्वापि बभ्र प्रकृत्य शुभ्रं शेषस्य भाषा क्वचन मनरुचा क्वापि तस्यैव रत्नं नीलं श्रीनेत्रकान्त्या क्वचिदपि मिथुनस्यादिमस्यैव चित्रम् व्यादन्वानं विधान श्रियमुपतिनुदाश्चर्मवश्चक्रभानम् ॐ ब्रह्मसहस्रां भट्टाः सुदर्शनाय शं इदम् शं दुन्मेषमुच्छोदितबलमहतो भास्वदग्गैलभारेः इन्देदं देवरत्नं जलविलेकनीया जगद्वन्द्वनीया बन्धूकच्छाय बन्धूच विघटितगणच्छेदमेजस्वनीता राधाङ्गी रश्मिभङ्गी प्रणितत भवतां प्रत्यहोत्तानमेनः ॐ ब्रह्मसहस्रं फट् स्वाहा सुदर्शनाय साम्यं धौम्या प्रवृद्ध्या प्रकटयति नभस्तारकाजालकानि स्फौलिङ्गीं व्यान्ति कान्तिं दिशति यदुदये मेरुदङ्गारिशङ्काम् अग्निर्मग्ना चिरैक्यं भजति निशावल्लभो दुर्लभाभो ज्वालावर्ता विवस्तप्रहरणपरिजं धाममस्तद्धिनोतु ॐ ब्रह्मसहस्रां भट्टाः सुदर्शनाय इदं दृष्टे दिव्योमजग्रे विकटलवजपादन्निकाचेतकाचं स्वर्भानुर्भानुने च स्फुटमिति कलयन्नागतो वेगतोऽस्य निष्टप्तो येऽन्निवृष्टो मितिमिवतः सा स्पृष्टमध्यामिनेष्टे धर्मां तुन्ते घटन्तां महितभेदये भानवो भास्करामः ॐ ब्रह्मसहस्रं फट् स्वाहा एवं हेमाद्युङ्गं मृदुवल्शिखरं बिभ्रतीं मध्यदेशे नाभिद्वीपाभिरामाम् अदविनवतीं शीर्षासनस्थां नेमिं पर्याय भौमिं दिनकरकिरणदुष्टसेनः परीत्य प्रीत्यैवश्चक्रवालाच्चल इव विलसन्नस्पृथिव्यास्तलक्ष्मीः ॐ ब्रह्मसहस्रां भट्टाः एकं लोकस्य चक्षुर्विविधममरुदः कर्मणं रत्ननेत्रं धात्रब्धानां चतुर्णां गवेदरिकरं पञ्चदां चक्रुणाख्यं सप्ताष्टिशोचिताष्टापदनवकिरणत्रीनिरञ्जत्कदानं हरियस्याध्वक्षताङ्गा वयमपरिमृज्योतिरीति सहस्रम् उच्चण्डे यच्चिखण्डे निबिलयति नभक्रोणमर्दोणरित्या अभ्यास्यप्ताभृतावक्लमेकावपुरवो विध्वरीरध्वङ्गैः भद्रे सुष्यसुभोत्सो विधुरभव पद्मोधो दीर्घिकां भव्यवैजयितनेकीर्गां प्रभातः
सिन्दूरं कुञ्जलानां दिदिदिगगणे काव्यमेकप्रबन्धः पारावारे प्रमाणो मनोविद तथा प्रेक्षमाणत्वमुग्धैः सादिष्टं प्रमोदं भानोत्पदेया स्फुरति कुमदिने मित्रदे कुत्रदेजः तादास्तादातधीरोऽस्य नलनभवदस्वैरमैरन्मदार्चिः शंसन्तीर्थन्नमस्ता यतुदयसमये चक्रराजां समस्ते युष्माकं गौढतावप्लाभा दूर्वाङ्कुरमरिचतुर्षामक्षुः सर्वधूनां पीत्वा चाम्बश्चरन्त्या तवृषमनुगता वल्लवेनादिमेन गावो कश्यत्रभर्तुपरममृतरसं प्रस्थितानां दुहानाः बुद्धिः सालोकलब्धत्रिभुवनसहस्रानुबन्धां ददन्ताम् ॐ ब्रह्म स्वाहा अस्कर्षणाय सेनां सहस्रारं भट्वाहा दर्शनाय इदम् उद्यन् बिम्बादुदारान्नयन हिमजलं मार्ज्यन् निर्जरीणाम् अज्ञानध्वान्तमूर्चां करजनिरजनी भञ्जनव्यञ्जितान्त्वा न्यग्रुर्वाणो ग्रहाणान् पुरणमपहरन्नित्यः पावकीयाः चक्रे चार्कप्रकाशो दिशतु दददिशो विष्णुबाणं यतो वः ॐ ब्रह्म सहस्रारं फट् स्वाहा अस्कर्षणाय वर्गस्य स्वर्गधां नामपि तनुजनशां विग्रहं निग्रहीतुं दातुं सद्यो बलानां श्रियमतिशयनीं पत्रभङ्गानुवृत्य योक्तुं देदीप्यदेया योगपदविपुरो भूतिमय्या प्रवृत्य सावोऽन्युद्यालविद्यान् द्वितीयमृतरसस्यन्तिनी स्यान्तनाङ्गी ॐ ब्रह्म सहस्रारं फट् स्वाहा अस्कर्षणाय इदम् दाहं दाहं तपत्नां समरभिलसद्भद्रनावत्मनायान् क्रव्यादप्रेतभूताद्युविलसितभुजः प्रीतकापालिकेन कंकालैः कालदौतं गिरुमिव गुरुते यत्त्वगीर्येर्विहद्धं घृष्टिः सा धृष्टिकम्बहादकलमुपनयद्वायुदाग्रे चरत्य ॐ ब्रह्म सहस्रारं फट् स्वाहा अस्कर्षणाय दग्धानां दानवानां सभसिरनिचयैः अस्तुभिः सर्वशुभ्रां पृथ्वीं कृत्वा विभूय नवदुदितझुरी कौतुकं गौणपेभ्यः करवाणं बाष्पपूरैः कुचटदघृसुनक्षालनैस्तद्युधूनां पापं वा वच्यमानं शमयतु भवता मस्तदा यस्य तेजः ॐ लं सहस्रारं भट्वाहा सुदर्शनायैनं माघान्मोषं ललाटान्मदनत्वेजिनाध्याय देव स्रष्टा प्रोन्निद्रवातां भुजदलबललब्बोधमुत्पस्य देव वज्राग्निर्मास्मनासं प्रदधिजगितेनीं बद्धे यदिर्वः ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयन्त्रतन्त्रौषधाश्रयश्राणि संहरतं हरा मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रून्नाशय नाशय ॐ नमो भगवते चक्रराज भगवान् की शस्त्रास्त्रं शास्त्रवानां शलभकुलमिव ज्वालयालेरिहाना घोषे स्वेक्षोभयन्ते विघटित भगवद्योगनिद्रान् समुद्रान् व्यूढप्रौढजातूटितपटुतटत्केकसक्ष क्षयव्याहतिर्भार्गवत्या प्राप्तामावेदयन्ते प्रतिभटसदृशामुद्भटां भाग्यवृष्टिं निष्टप्ताष्टावदश्नीः सममरतमोघर्जितैर्जिहाना कीर्तिं बह्केतकीभिः प्रथेतु सदृशी चञ्चलाचिक्रधारा ॐ ब्रह्म सहस्रारं फट् स्वाहा अस्कर्षणाय इदम् वप्राणां भेदनीयः परिणतिमखिलश्लाघनीयां दधानः छन्नान् नक्षत्रमालान् दिशि दिशि ककरन् विद्युतातुल्यकक्ष्यः निर्यानेनोत्कटेन प्रकटयति नवं दानवादिप्रकर्षं चक्राधीशस्य भद्रो वशयतु भवतां सप्रधिश्चित्तवृत्तिम् ॐ लं सहस्रारं भट्वाहा सुदर्शनाय इदम् नागौकशत्रुशत्रुत्रुटन विघटितस्कन्दनीरङ्गनिर्यत् नव्यग्रव्याश्रहव्यग्रथनरथरसज्जालजिह्वालम् ॐ लं सहस्रारं भट्वाहा सुदर्शनाय इदं क्षिप्त्वा नेपद्यधाटीमिव जलधरदाजिष्णुगो ॐ ब्रह्म सहस्रारं फट् स्वाहा सुदर्शनाय इदम् दौर्गत्य प्रौढतावप्ततिभटविभवा वित्तधारा सृजन्ते गर्जन्ते चेत्याभिज्वलदनलशिखोद्दामसोदामनीका अव्यात्तव्याद्वधूटे नयनजलभरे दिक्षु नव्याननाव्यान् पुष्यन्ते सिन्धुपूरान् रथचरणपतेर्नेमिका दम्बिनीवः ॐ लं सहस्रारं भट्वाहा सुदर्शनाय इदम् सन्दोहम् ॐ लं सहस्रारं भट्वाहा सुदर्शनाय नानावर्णानि वृण्णन् विरचित भुवनान् विग्रहान् विग्रहाण्यः चक्रे स्पष्टा स्पष्टा तुलनवर्णी कण्ठकस्तूरिकेषु आतारादण्डमालावदिषु वदति यो वंशवत् पुरुषस्यार
निवेद्यैरुद्धूतदत्तैरुपहितविवधीध्वान्तमध्वान्तभक्ति ॐ सहस्रारं फट् स्वाहा सुदर्शनाय प्रभृतिवृद्भुजस्फूर्तिविर्मूर्तिभेदैः कालात्ये चक्रषट्के प्रकृतविभव पञ्चकृत्यानुरूपम् अर्धानामर्थिनानाम हर हरग्लं निर्विलम्बैर्विलम्बैः कुर्वाणो भक्तविरगं कुशरणमवतादायुधग्रामणैर्वः ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ गणैः सरोजैरपि कपिशगुणैः षड्भिरुद्भिन्नशोभे श्रीवाणी पूर्विकाभिद्धरति विकसितशक्तिभिः केशवाणी तारान्ते भूपुरारोढरजरणगलाशार्घघट्याङ्किलाचे यन्त्रे रन्ध्रोतिनेह स्फुरतु कृतपरं लक्ष्मीः सखस्य ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ श्रागान्त्यः कडारेकपटकिटितनौकैडधारे धरस्तान् ऊर्ध्वं हासेन विद्धेन रहरिवंशो मण्डले वासवीये प्राक्प्रत्यस्सान्दितां द्रक्ष्टविभरभरिरेग्युं निविद्योरमानः दैतेयोत्पारशंसीरविरवरः यत्पुस्त्रिलाजोरुजम्बः ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ क्वापि स्थिरोऽपि त्रिभुवनविरलश्चन्द्रधामा विरूक्षः रुक्मच्छायोऽपि कृष्णाः कृदलनमयोऽप्यात्रिरत्राणगारी धारासारोऽपि रेप्तो दिनकररुचिरो विल्लसनायत्रिरणारचक्रे प्रथममनसगस्मेरपत्रारविन्दे बिम्बं वन्ने स्त्रिकोणं वहरिजयचयात्यष्टशक्तोरिषण्णा शोकं वो शोकमूले बलसविदलसद्भीम भीमाक्ष भीमा पुंसोरिव्यात्रधामा पुरुषहरिमयी मूर्तिरस्यत्वपूर्वा सहस्रारं फट् स्वाहा सुदर्शनाय पाश्चात्याशोकपुष्पप्रकरणिपलनैः प्राप्तरागम्बरागैः सन्ध्यारोचिस्तगन्धैः स्वपरशतरं प्रेक्षदारानुशक्तं ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ रक्ताशोकस्य वीरस्य शवीरं भासमानं स्थिरमि बहिरस्त्रायिरां दत्तमेघं पश्चात् पूर्वत्र भागे स्फुटतरारिदा मानुषं जानुषात्वः ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ प्राणे दत्तप्रयाणे मुषिततिशिदृशित्यक्तसारे शरीरे मद्यां व्यामोहवत्यां सर्वसिमरसिव्याहनेव्या हृदे च चक्रान्तर्वर्ति मृत्युप्रतिभयमुभयाकारचित्रं पवित्रं तेजस्तत्तिष्ठतां वक्त्रिढजगुरधनं तीक्ष्णं तीक्ष्णदंष्ट्रम् ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ यस्मिन् विन्यस्य भारं विजयिनि जगदां जङ्गमस्थावराणां लक्ष्मी नारायणाख्यं मिथुनमनुभवत्यत्युदारां विहारान् आरोग्यं भूरिमायुकृतमिह बहुनायत्यनास्थावरं वः तत्तः सद्यः समस्तं दिशतु सपुरुषो दिव्यहेत्यक्षवर्ति ॐ रन्दात्रारं भट्टाः सुदर्शनाजैनौ यस्मिन् विन्यस्य भगवान की सुदर्शन भगवान की मध्यानां तत्त्वविद्याद्योमनिगिरिशवेद्यङ्गसङ्ख्याधराणाम् अर्चिष्वं దర్శనం చెప్పంగా ఇంతకుముందు నరసింహస్వామి దర్శనానికి ముందర హిరణ్యకశిపుడికి గొప్పనైనటువంటి తేజోపూంచంగా స్వామి దర్శనం కలిగింది. సూర్యుడి యొక్క దర్శనం ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి. తెల్లవారేటువంటి సూర్యుడు, అస్తమిస్తూ ఉండేటువంటి సూర్యుడు ఒక బింబార్కంగా మనకి దర్శనమిస్తాడు కదా. దానిని ఏమంటాం? నేమి అని పేరు. సుదర్శన యొక్క కాంతి కూడా తగ్గినప్పుడు, జ్వాల తగ్గినప్పుడు నేమి అని చెప్పబడేటువంటి ఆ వృత్తం దర్శనం కలిగింది. ఆ తర్వాత అరము అంటే సుదర్శన భగవానుడికి ఉండేటువంటి ఆయుధ సంపద, తనలో ఉండేటువంటి ఒక అరలు అంటే ఇప్పుడు ఈ కోణం వేసినప్పుడు మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి కదా, ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం అరము అంటాం. పూర్వం ఇళ్లలో అరలు ఉండేవా? అరల్లో ఏముండేవి? ఇంకా దొంతులు ఉండేవి. అరల్లో గోడల్లో చిన్న చిన్న కుండలు ఉండేవి, గురుగులు. ఇప్పుడంటే బ్యాంకులలో లాకర్లు వచ్చాయి, కానీ పూర్వం అవి లేవు కదా. అతి విలువైనటువంటి వస్తువుల్ని దాచడానికి పూర్వం పెద్దవాళ్ళు ఆ గోడల్లోనే చిన్న చిన్న గురుగులు పెట్టి, కుండలు పెట్టి వాటిల్లో దాచిపెట్టేవాళ్ళు. ధాన్యం పోసేవాళ్ళు అరల్లో. కానీ అంతకన్నా లోతుగా వెళితే ఆ గోడల్లో ఉండేటువంటి చిన్న చిన్న గురుగుల్లో విలువైనటువంటి బంగారము, వజ్రాలు ఏవైనా ఉంటే దాంట్లో దాచుకునేవాళ్ళు కదా.
విలువైనటువంటి సంపద కలిగినటువంటిది అరము. ఈ 6 కోణాలుగా ఉండేటువంటి స్థితి 3వ దశలో మనకి దర్శనం అవుతుంది, అరము అనేటువంటి దర్శనం. ఆ తర్వాత నాభి, సుదర్శనుడికి దర్శనంలో 4వ స్థానంలో నాభి. నాభి అంటే కదా బొడ్డు ఉంది కదా, మధ్యస్థితమైనటువంటి స్థితిని నాభి అని పేరు. మధ్యస్థితం, ఎటు నుంచి కొలిచినా మధ్యలోనే ఉంటుంది. నాభి అంటే మనం ఇక్కడ నుంచి శిరోభాగం కొలుచుకున్నా, ఇక్కడ నుంచి పారభాగం కొలుచుకున్నా సమాంతరమైనటువంటి కొలతనిచ్చేటువంటి మధ్యస్థితమైనటువంటి స్థానం నాభి. కొందరు 6 అడుగులు ఉండవచ్చు, కొందరు 3 అడుగులు ఉండవచ్చు కానీ ఏ కొలతలో ఉన్నా మధ్యస్థితిని తెగొట్టేటువంటిది నాభి. ఇంకోటి ప్రాణశక్తివంతమైనటువంటిది నాభి. శిశువుకి ప్రాణం ఎక్కడ? లోపల. పెరగడానికి ఆధారభూతం ఏమిటి? లోపల. స్పర్శ ఏమిటి? నాభి నుంచే స్పర్శ కదా. సుదర్శనుడి యొక్క 4వ స్వరూపం నాభి దర్శనం. మనకి భగవంతుడికి ఉండేటువంటి ఒక సూత్రం. మనకి భగవంతుడికి ఒక సూత్రం ఉన్నదా? ఎందుకు కనెక్ట్ అవుతాం? అతిశయం వల్ల, భగవంతుడి స్పర్శ వల్ల, అతిశయం వల్ల కనెక్ట్ అవుతాం భగవంతుడికి. కనెక్ట్ అవ్వకుండా ఉండేటువంటిదే అజ్ఞానం. కనెక్ట్ అయ్యామా అంతా ఆనందమే. అలా కనెక్టివిటీ ఇచ్చేటువంటి ఒక కనెక్షన్ సుదర్శన భగవానుడు నాభి అనే దర్శనం ద్వారా. ఆ తర్వాత అక్షము అనే దర్శనం ఉన్నది. అక్షము అంటే 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. అక్షము అంటే నేత్రం, కన్ను. ఏది గ్రహించాలి అన్నా ముందు దర్శించాలి కదా. తిరుపతి బాలాజీ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే ఎలా చెప్తారు? గట్టిగా వెళ్ళిపోవాలి, కగులుసుకున్నాను నేను బాలాజీని కదా. ఎలా ఉన్నాడు? నిల్చొని ఉంటాడు, నల్లగా ఉంటాడు, చెయ్యి కటిహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, శంఖచక్రం చెప్తామా? దేనికి ఆధారం? దర్శనమే ఆధారం. పట్టిన కొలతలు కొలచలేదు కదా, దర్శనమే ఆధారం కదా. అక్షము, భగవంతుడి యొక్క దృష్టి నీ మీద ప్రసరింపబడాలి. అవునా? సర్వాధికారి అయినటువంటి పరమాత్మ దర్శనం మన మీద పడాలి అని మనం ఆతృత పడాలి. అప్పుడప్పుడు చూస్తున్నారా, ఏ ఎమ్మెల్యేనో ఎంపీ వచ్చాడు అనుకోండి, ఫోటోలు దిగడం వాడు పక్కన నుంచి ఉంటాం. అవునా? ఎందుకు? అదిలో గొప్ప, నేను ఎమ్మెల్యేతో ఫోటో దిగాను. భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడడం కన్నా గొప్ప ఏమీ లేదు కదా. భగవంతుడి యొక్క దృష్టి పడాలి. ఇది అక్షవర్ణనం, నేత్రం. పడాలి అంటే మనకుండే దోషాలు పోవాలి. ఇప్పుడు